రిజర్వేషన్లకు సంబంధించి ఏడాది రెండేళ్ల పాటుగా జరుగుతోంది కదా. సో మొదటి వాళ్ళు కామన్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చినాక కొన్ని రోజులకి ఒక ప్రశ్న వాళ్ళని తీసుకొని సర్వేకి పోయారు. అది కేవలం కులగానే కాదు, సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ సర్వే అని చెప్పి తీసుకొచ్చారు. సో ఆ సర్వే మొత్తం జరిగింది. అనుకో డెడికేటెడ్ కమిషన్ వేసి అప్పుడు కోర్టు అడ్మినిస్ట్రేషన్ చెప్పింది బీసీ కమిషన్ చేస్తే లేదు డెడికేటెడ్ కమిషన్ ఉండాలని డెడికేటెడ్ కమిషన్ వేసిర్రు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, మళ్ళీ రీసర్వే జరిగింది. అంటే సెకండ్ టైం ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ సర్వే జరిగింది. ఆ మొత్తం మెంబర్స్ని కంప్లీట్ చేసుకున్నారు. ఆన్లైన్లో కూడా కొన్ని సందర్భాల్లో ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ సర్వే చేసుకోమని వచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇక రేపో మాపో స్కెడ్యూల్ కూడా వచ్చింది. స్కెడ్యూల్ వచ్చి ఇక ఎలక్షన్కి సంబంధించి ప్రక్రియ జరగబోతోంది. ఈ వారం 10 రోజులు అనగానే అప్పుడే వచ్చింది మాధవరెడ్డి. అప్పటి వరకు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేకపోయారు? మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? ఎందుకు మీరు ఒక మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వలేవు? ఒక రెడ్డి జాగృతి ఎవరికి పనిచేయాలి? రెడ్డిల సంక్షేమం కోసం పనిచేయాలి, కానీ ఇతరుల పొట్టగొట్టడానికి కోసం పనిచేస్తుందా? రెడ్డి జాగృతి అనేది రెడ్డిల కోసం చేయాలి. రెడ్డిలో ఉన్నటువంటి గొప్ప మహానుభావులను, రెడ్లలో పోరాట యోధులు ఉన్నారు, వాళ్ళ కోసం బీసీల రాజకీయంగా అణచివేత కోసం చేస్తారా? ఇప్పుడు ఒక్క నిమిషం, మాధవరెడ్డి సాబ్ ఇంతకుముందు ఏమన్నాడు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 10% రిజర్వేషన్లు అన్నాడు. ఏ రాయి అయితే తలకాయ బలగొట్టుకోవడానికి 10% రిజర్వేషన్ మీకు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తురా లేదా? బీసీలకు కూడా విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అగ్రకులాలకు కూడా విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మెథడ్ వేరు కావచ్చు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే సంక్షేమ పథకాల్లో రాయితీలు ఇచ్చే కాడ, సబ్సిడీలు ఇచ్చే కాడ రిజర్వేషన్లు కాదు కదా. అడ్మిషన్లు ఇచ్చే కాడ, ఉద్యోగాలు పొందే కాడ అన్నిట్లలో రిజర్వేషన్లు పాటించినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇస్తేనేమో 50% సీలింగ్ దాటినా పర్వాలేదు, కానీ బీసీ రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఇలా 50% సీలింగ్ దాటొద్దని నీతి సూత్రాలు చెప్తారు. వీళ్ళు నీతి సూత్రాలు చెప్పేది ఇవాళ మీ రాజకీయ ప్రాతినిధ్యం ఎంత, 42% జనాభా ఎంత, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకేమి ఇబ్బంది? రెడ్డిలకు వచ్చే ఇబ్బంది ఏంది? రెడ్డిలకు ఏమైనా నష్టం జరుగుతుందా? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన పేర్లు అందరూ సపోర్ట్ చేశారు కదా, వాళ్ళు తీర్మానం చేశారు. 42 మంది రెడ్లు ఈ బిల్లుకు సపోర్ట్ చేశారు. మాధవరెడ్డి గారు రాజ్యాంగం అమలు కావాలంటున్నారు. ఓకే, యాక్సెప్ట్, అందరం కూడా రాజ్యాంగాన్ని లోబడి, రాజ్యాంగం మొత్తం చదివితే ఆయనకు తెలుస్తుంది. సో మీకున్న పిటిషన్ రాజ్యాంగం అమలు అయితే లేదన్న అబ్జెక్షన్? డిబేట్ రా, ఆర్టీవీ డిబేట్ రా, నేను రాజ్యాంగం తీసుకొని వస్తా, నువ్వు కూడా రాజ్యాంగం తీసుకొని రా. రాజ్యాంగ పీఠికలు ఏమని ఉంది? ఇలా ఆర్థిక సమానత్వం రావాలన్నారు. రెడ్డ దగ్గరనే భూములు ఉండాలన్నా, రెడ్డ దగ్గరనే సంపద ఉండాలన్నా, రెడ్డ దగ్గరనే ఆస్తులు ఉండాలన్నా? అడుగుదాం ఒకసారి, ఆయనకున్న అబ్జెక్షన్ అడుగుదాం. మాధవరెడ్డి గారు, సో ఇందాక అంటున్నట్టుగా ఏడాది రెండేళ్ల పాటు నడుస్తుంది ఈ ఇష్యూ అంతా కూడా. సో కోర్టు కేసుతో మాధవరెడ్డి గారి పేరు వచ్చింది. బీయింగ్ జర్నలిస్ట్ మేము కూడా చాలా రోజులు చాలా డిస్కషన్ లో ఇదే జావల శ్రీనివాస్ గారితో కనపడాలి, పేపర్లలో మొక్కలు కనపడాలి, మొత్తం కాబట్టి కన్సెషన్ కోసం పిటిషన్ వేసే తప్ప న్యాయం ధర్మం ఉందని ఒక్క నిమిషం అడుగుదాం. మాధవరెడ్డి గారు, మీకున్న అబ్జెక్షన్ ఏంటి? ఏ ఊరికి రచ్చబండ పోదామో దా, ఒక ఊరు శాంపిల్ గా తీసుకుందాం. మాధవరెడ్డి గారికి నేనేం చెప్తున్నట్టు, ఏ ఊరైనా, మీ సొంత ఊరైనా పోదాం, లేకపోతే ఆయన గోపాలరెడ్డి సొంత ఊరికైనా పోదాం. రచ్చబండలో రెడ్లు చేసిన పిటిషన్లో ధర్మం ఉంది, న్యాయబద్ధం ఉందంటే మేము జీవితాంతం మేము రిజర్వేషన్లు అడగం. మేము అధర్మమైనటువంటి యుద్ధం చేసుకుంటా, మా నోటికాడి ముద్దను గుంజేసుకుంటా 80 ఏళ్ళు దొబ్బి తిన్నారు మాది. 80 ఏళ్ళు. ఒక్క నిమిషం మాధవరెడ్డి గారు, మీకున్న అబ్జెక్షన్ ఏంటి? మీకున్న అబ్జెక్షన్ ఏంటి? అంటే మీరు నష్టపోతున్నారు ఏమైనా దీనివల్ల? ఎంత నష్టం జరుగుతుంది, ఏ నష్టం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ నష్టం జరుగుతుంది, మీకు లైవ్ ఉదాహరణలు ఉన్నాయా? సార్, నేను మీకు 4 క్వశ్చన్ అడిగాను. ఒకటి, కామారెడ్డి డిక్లరేషన్ జనాలకు సంబంధం లేదు, అది రాజకీయ పార్టీ కాంగ్రెస్ సంబంధించి. ఒక్కసారి ఒక కాలర్ ని తీసుకుందాం మాధవరెడ్డి గారు, ఒక కాలర్ ని తీసుకుందాం, మనం మాట్లాడదాం. మళ్ళీ ఒకసారి వంశీగౌడ్ ఫ్రమ్ కామారెడ్డి. వంశీ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మనోజ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. మేమెంతో మాకంతా అన్నట్లు సిద్ధాంతంలో ఉండాలి బీసీ వాళ్ళు. బీసీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మెజారిటీగా బీసీ వాళ్ళు ఉన్నారు.